కళాకారులకు, కళాపోషకులకు, కళాభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరును ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా గణపవరం 50 మంది కలిసి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. గణపవరం ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి మరి సింగు సుబ్బారావు గారు, పెద్దకాపు గారు, మీ గంగావాసు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. కనుక వారందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మా కళాకారుల తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పెద్దకాపు గారికి, మీ గంగావాసు గారికి, గణపవరం గ్రామ ప్రజలకు ఒక్కసారి గట్టిగా మీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా మరి కోరుతున్నాను. ఉదయం ఉన్నవాడే కళాకారుడు, ఉదయం ఉన్నవాడే కళాపోషకుడు. ఇలాంటి కళాపోషకుల్ని ఆ పోలేరమ్మ తల్లి ఎల్లవేళలా సదా కాపాడి రక్షించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ మా ఈ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. అమ్మా రామ్మ, అమ్మా రానియమ్మ నీ నాట ప్రదర్శన. అలాగేనమ్మా. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది వందే సాత్వికం శివం త్వం వందే సాత్వికం శివం
ఏమ్మా? ఇప్పుడు అటగా వెళ్ళారే ఆయన ఎవరమ్మా? వాసుదేవమూర్తి గారి కుమారుడు బిలవమంగళమూర్తి గారమ్మా. అమ్మా మరి వారు చాలా అందంగా ఉన్నారు కదే. వాళ్ళ నాయన గారు ఇంకా అందంగా ఉండేవాడమ్మా. వాళ్ళ నాయన మీద ఏ సెకండ్ జారిపోయాడు. అమ్మా అమ్మా పొద్దుపోయింది, ఇంటికి వెళదాం పదమ్మా. అలాగేనమ్మా. నిన్ను నమ్మిన వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణమై కోరి వారికి పొంగు పడివే వెలిసే స్వామి నీ అవ్యాజ కరుణ కటాక్షముతో ఈ ప్రపంచమును సర్వకాల సర్వావస్థలు ఎందు చల్లగా కాచి కాపాడే సర్వేశ్వరాన్ని నేమ నెక్కించునయ్యా. పలుకు మాటలో మాటలో భావమందు భావమూలమైనా హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుండు పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. పతి పాద సేవలో సతి జన్మ ధన్యము. పతి పాద సేవలో సతి జన్మ ధన్యము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. కలిమిలో లేమిలో కష్ట సుఖములలో కలిమిలో లేమిలో కష్ట సుఖములలో పతియను శరణమే సతి సౌభాగ్యము. కలిమిలో లేమిలో కష్ట సుఖములలో కలిమిలో లేమిలో కష్ట సుఖములలో పతియను శరణమే సతి సౌభాగ్యము. పతి పాద సేవలో సతి జన్మ ధన్యము. పతి పాద సేవలో సతి జన్మ ధన్యము. పతియే సతికి సర్వ దైవము. పతియే సతికి సర్వ దైవము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. పతి పాద సేవయే సతి జన్మ ధన్యము. పతి పాద సేవయే సతి జన్మ ధన్యము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. ఆలోచనలైనా ఆహార్యమునైనా ఆలోచననైనా ఆహార్యమునైనా పతి అనుసరణమే సతికిల దైవము. ఆలోచనలోన ఆహార్యమునైనా పతి అనుసరణమే సతి సౌభాగ్యం. పతి సన్నిధానమే ఏ
ఆదర్శ గృహిణివై వర్ధిల్లుము రాధ. దేవి గారు తమలో తామే పరవశించి పాడుకుంటున్నారు, ఏమిటో విశేషం? నాథా, పతి అనురాగము సంపూర్ణంగా పొందిన పడతికి ఆనందము కాక ఇంకేముండును? అవును కదా. అయినను ఆ, నాకు ఒక సందేహము. ఇంకా సందేహాల్లోనే ఉన్నారన్నమాట. నిన్నటి పురాణంలోని ఆ, ఆ. అదే నిన్నటి పురాణ గోష్ఠిలో మీరు వచించిన శ్లోకమునకు అర్థం వివరింపలేదు. అది ఏ నా సందేహము. అవునా, ఇంకా సందేహాలు అనుమానాల్లోనే ఉన్నారన్నమాట. నీ సందేహము నిన్నటి పతివ్రత ధర్మఘట్టములోని సంసారము గురించేనా? అదేగా. బాగా గుర్తు చేశావు రాధ. భగవత్స్వరూపులైన మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగళాది భయంకరమైన జలచరములు బలభాగ్నియే కాదు రాధ, ముత్యములు రతనములు కూడా కలవు. అటులని కష్టభరితల్బో బహుళ దుఃఖప్రదల్బో సారరహితల్బోనైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుండు అర్థమైందా రాధ? ప్రాజ్ఞురాలైనది వంటి భార్య సంప్రాప్తమైన ఎడల ఆ సంసారము స్వర్గమే. కానీ చెప్పమందువా? చెప్పండి, సందేహం ఎందుకు? చెప్పేస్తున్నా. కానీ భర్తకు భార్య అనుకూలవతి కాని ఎడల ఆ భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగను రాధా. ఎట్లందువా? కాళ్ళు పెట్టినతోనే కాస్తుని పెడవిరికి నిండు సంసారం రెండు చేసి
విసిగి ఒక్కటియనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి బావికి నీ ఏటికి 10 పరుగులెత్తి భక్తయము కలుగొరికడి భార్య కోటి కాపురము కంటే రామ రామ ఇక నరకము కలదే మీరు చెప్పినది యథార్థమే. మీ ఆడవారి లక్షణం. అవునవునవును, మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, అయినా ఆ సంగతి నాకెందులో. వచ్చినదా కోపము, అలుక, కినుక? వారినే ఎందుకు అట్లా ఆడిపోసుకునుట? నీ మాటలలోని నీ చూపులోని అంతర్యము నాకు అర్థమైనది లేదేవి. ఇంతవరకు మా ఆడవారినే దుయ్యపట్టారు, మరి మీ మగవాళ్ళ భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనియేనా నీ సందేహము? అట్టి ప్రబుద్ధులు మాత్రము లేరా అనియే నా సందేహము. లేకేమి రాధ, మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధ. చూడు, అర్థంగలక్ష్మి అయినట్టి మీలో అర్ధభాగమైన మమ్మలను తమ ఇంటి దాసిగా తలసువారు చీటికి మాటికి చిరపురలాడుతూ పెండామును ఏడ్పించువారు. పడపు కట్టెల ఇంద్ర బానిసీంద్రై ధర్మపత్ని అన్నను మంది పడడు వారు. ఎల్లరూ చేతబడి వచ్చి ఇంటను పొలటిను తిట్టిపోయువారు. కొత్తులతోడను తీర్చువారు. హలులు కఠినులు హీనులు కలసమతులు కలరు పురుషులలో అనపెక్కడు నిజము. అది సృష్టి రహస్యంలో ఒకటని నా నమ్మకము. అది ఎట్లో చెప్తే వింటాముగా. రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణకని అయిన యువతికి శుద్ధమూర్తు. ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇంతులను తరచుగాను
నన్ను అట్టి శోధన పాలు చేయక చక్కని రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్తరంబగు వర్తనం వింటున్నాం పెంపెక్కిన పాండితి ప్రతిమా మిమ్ములను భర్తగనా కొనకు సత్కృపన్ వెర్రిగానా ఎంత అజ్ఞానవశం మనం మాట్లాడుతున్నావో తెలుసా రాధా? అజ్ఞానమా? అవునా కాదా? అజ్ఞానమే. చూడు, ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాలితీ పట్టిమలు, సిరి సంపదలు, భోగ భాగ్యములు ఏమియూ శాశ్వతము కానీ కావు రాధా. అంతయు అశాశ్వతమే. నీకు తెలియదా? హరిశ్చంద్రో నలో రాజా పురూరవ కురుహుత్సహ సగరహ కార్తవేరెచ్చ చడేక చక్రవర్తిర. ఆరుగురు పురాణ పురుషులు, ధీరతాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసినది. కనుక కాలము విచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఎవరిని ఎప్పుడు ఏ విధముగా మార్చులో ఎవరు చెప్పగలరు రాధా? చూడు, ఘనుడి హరిశ్చంద్రు కాటికాపది చేసే మురసుతు సార్వభౌమునిగా సలిపే అలరల్తి దేవునందురు కావిల్చే పేదకు తేలుకు వేరు చేసే బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్మునకు సుస్వర్గమునకెత్తే విప్రనారాయణ వితునిగా నలరించే వడయనల్ విని భక్తియుక్తు చేసే. రాధా, వింటున్నావా? వింటున్నాను. కాలమనా ఇట్టి మహిమల్పు కలది అగుత మానవుడు మేరు విలచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్ల రావని వచిరెల్ల ముధులు అదిగో కూని రాగము నన్నగారు వస్తున్నారు ఇటే. కృష్ణ మురా
విభజించన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందౌ ప్రజశ్రేణిపై పరగల్గల్గు భవత్కృపారసము నాపై కొంతరాను నీ చరణాబ్జములే నమ్మినాడ జగదీశ కృష్ణ కృష్ణ భక్త ప్రియ అదిగో నేను అనుకునేటైనది ఇరువురిని కలిసి ప్రాణం ఉపక్రమించినారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పుదును? ఏమో పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్టు మీ వదిన పడమటింటిలో నుండి తుసుక్కన తుమ్మినది. అయినను వెనుక తుమ్ము ముందునుకు మంచిదొందురు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణం ఈ వీధి గుమ్మములకు వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. నల్లటి పిల్లి ఆ పాటను లోపలికి పోయి మీ వదిన రెండు తిట్టి పైబట్ట దండమును వేసి రవ్వంతసేపు చాప మీద సతికిన పడి మరల ప్రయాణం ఈ వీధి గుమ్మములోనికి వచ్చి తిని కదా. మరలా మరొక దుశ్శకునుమా ఏమి మిత్రమా? మరేమి నంబి నాంచారమ్మ క్రొత్త కుండ చేతుపచ్చుకొని చక్కగా వచ్చినదయ్యా. ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తినయ్యా. మంచి పని చేశావు మిత్రమా. దుశ్శకన ఫలము ఊరకపోనటయ్యా. ఏమైంది? ఏటి కడకు వచ్చేసరికి నా వాడు మాయమైనాడు. అయినను పట్టణమంతా ఇవిడిచి మీ నాయనగారు ఏటీవుల ప్రతిదినం వచ్చిపో మా వంటి వాంటకు బహు కష్టముగా ఉండదటయా. గొంతు బద్దలగా టర్వగా నావవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఏడుపడి ఎవలపడవేసి కానీ దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్శకున ఫలము దయ్యము వల్ల మరల ఇచ్చట ప్రత్యక్షమైనదయ్యా. దయ్యము వల్ల ప్రత్యక్షమైనదా? అది ఎట్లు మిత్రమా? ఎట్టేమిటి? వినవలసిన పురాణము కొంత వికలమైనది కదా మిత్రమా. నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా. నిన్నటి పతివ్రత ధర్మ కష్టముకలనే ఉన్నాము. అవునా రాధా? అవును. అవి ఏనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే వ్యాకుల పడుతున్నది. అదేమిటయ్యా? పతివ్రత ధర్మములు స్త్రీలకు కదా, మరి పురుషుడువైన నీకు వాటి పట్ల అంత పామరం ఎందులకు మిత్రమా? మిత్రమా, నా నిమిత్తం అనుకుంటేవటయ్యా. ఈ అమ్మాయికి ఉపదేశించిన నిమిత్తము ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నను పరులకు చెప్పుటకే కదా. చాలా చక్కగా చెప్పావయ్యా. ఇతరులకు మనుడు తెలుపగా మిత్రమా, ఇతరులకు మనుడు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుండే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. అమ్మాయి, బావగారి మాటలు ఇవి కానీ ముందు ప్రాణం కానివి తల్లి. అదనుడు రూపసి నొప్పనివాడు వివేకి మూఢభావుడు రోగుండ
కెత్తైన పద్యము మిత్రమా. తరువాయి మెల్లగా వల్ల వయసుది కానీ అరటి పండు వలచినట్లు దీని అర్థమంతయు ఒడిది చెప్పుము. అర్థము చెప్పమందువా మిత్రమా? ఆహా, ఆ మహానుభావుడు కవి బ్రహ్మ కాళకూరి నారాయణరావు గారు స్త్రీ జాతికి ఎంత చక్కటి పద్యాన్ని అందించాడు మిత్రమా. ఏమి పద్యము! ఆహా, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము, మూఢ భావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళలా అతనిని సేవింపవలని ఈ పద్యం యొక్క అర్థము మిత్రమా. ఓహోహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడో. అవును కదా. ఇప్పుడు అతను బ్రతికి ఉన్నచో పడదీసి పట్టెడు పంచదార నోటకు వరకపోదునటయ్యా. ఆ శ్రమను అక్కరలేదు. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించిదినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడవ పెండ్లి పెళ్ళాము, ఎన్నో పెండ్లి పెళ్ళాము, మూడవ పెండ్లి పెళ్ళాము కంటే కాసుల పేర్లు నాకు రావు కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకుని బురాకి బొమ్మలాగున గుమ్మములో నిల్చున్నప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయలేకపోతే మాటలు, ఆ మూతి విరుపులు, ఆ రుసరసలు, ఆ విసవిసలు ఏమని చెప్పుదిలే మిత్రమా. ఆ పైన నావి గుంట కన్నులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట, నన్ను చూసి పెళ్ళినాడే అసహ్యపడినదటయ్యా. మిత్రమా, పల్లకీలో తల వంచుకొని కూర్చున్నది కూడా 10 సార్లు అందుకేనట. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాడు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. అవును కదా. మరి మీ చెల్లాయికి ఇంత అజ్ఞానమేమో తప్పక చెల్లాయికి అజ్ఞానమా? గారు మా వదిన గారు చక్కగా చదువుకున్నవారు కదా, అందులోకేనమ్మా దానికి ఇంతటి అదరిపాటు. అయినను ఇప్పటి ఆడంగులు కారు, మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఎట కలిసినవి, పని బాట పదన కలిసినవి, పనికి మాలిన వేషములు పట్టరాని రోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు, సీముల దాటి సిద్ధాంతములు. ఇంత ఏలా ఇదే విధముగా కొంతకాలం నడిచినచో ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. నాన్నగారు, రాధా, నాన్నగారు స్వయమిగా పిలుచున్నారు, మన మాటలు విన్నారు. వస్తున్నారు నాన్నగారు. ఎందులకు మామగారు స్వయంగా వచ్చి పిలిచినారు? ఎందులక పురాణము తల్లి, ఇది అంతయు ఆ శకుని మహత్యమేనమ్మా. చూడమ్మా, చెడు శకునము అమ్మాయి, చెడు శకునము చెడు కలయును, చెడు భయమును చెడు గ్రహము చెడు స్నేహము, చెడు పట్టము నిజముగా చందవు తృప్తి. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేసేము, నేను శీఘ్రముగా కార్యస్థానములకు వెళ్ళవలేను. మిత్రమా, అప్పుడే ఏమి తొందర పని ఆసన్నమైనదయా. వాలం లేదు, భద్రాసం తీరం లేదు. మరేమీ లేదు మిత్రమా. నాన్నగారు నేటి నుండి వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపై ఉంచి తాము విశ్రాంతిగా ఇక్కడ నిశ్చయించినారు. ఏదో ఒత్తిమున్నదట, కార్యస్థానమునకు త్వరగా రమ్మని ఆజ్ఞాపించినారు. నాథా, అలాగునైనా మీకు కార్యభారం అధికమయ్యి ఆయాసము కలుగునేమో. నాకును అట్టి భయమే కలదు నాథ. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్కదలుచుకున్నాను. తండ్రి కోరిక తీర్చుటయే తనయుడి ధర్మము కదా, అంతకన్నా అదృష్టమేమున్నది? తండ్రికి చేయునో వాడే
నేను లోనికి ఎగి మీకు దుస్తులు సిద్ధం చేసేదరు శీఘ్రముగా. అట్లయినా నేను చిన్ననాడే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి. ఎట్లందువా ఆయన పొడుముకుండు పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకుని అవస్థ నివారించినాను. ఎంత సేవ చేసి కొల్లాయి గుట్టలు గోచుల కింద చించుకొని పూట పూటకు వాని పులిముకొని శ్రమ తొలగించిన కృష్ణ కృష్ణ పంచాంగములు తెచ్చి గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినాను. మిత్రమా, ఇంతేనా? ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదా? సరికాని మిత్రమా, తనదు ధర్మపత్ని మన పురాణ మరతు మన పురాణ గోష్ఠికి ఎన్నడూ భంగం రానివ్వవు కదా. ఎంత మాట, ఎంత మాట మిత్రమా! అదేమిటయ్యా అట్లు మాట్లాడుతుంటివి? ఎన్ని కార్యముల మీద పడినను మన గోష్ఠికి ఎన్నడనూ భంగము రాదు. చూడు, కుమ్మరపుర్వు మిత్రమా, కుమ్మరపుర్వు పంకముల కుమ్మరుసు మలినంబు మేనాలే సంతకుండగను చాటున లౌకిక వృత్తులందు నిత్యము చేతుతుండే. మిత్రమా, ఇక మిత్రమా, ఈ గోష్ఠి మనము రాత్రులకు మార్చుకున్నట ఎంతైనా మంచిది కదయ్యా. మరియు సంతోషమయ్యా. నేను కూడా ఏరు దాటి వెళ్ళవలేను కదా. అవును కదా. ఆ శకున మహత్యం వెంటాడు. నేను వస్తాను. నాన్నగారు నేటి నుండి వ్యాపారమంతయు నాపై ఉంచినారు. కార్యభారము అధికమగుట నాకేమి తెలియను. కావున భగవన్నామ స్మరణ చేసి కార్యస్థానముకు వెళ్ళుట ఎంతైనా మంచిది కదా. శ్రీకృష్ణ నందనందన నందన సుందర శరీరా నందన బృందావన
పర సుఖదాయకం దేవా ఇహ పర సుఖదాయకం భక్తుల కరుణామయుడని నందనందన నా పేరు ఏసీ కృష్ణ, నాది నర్సరావుపేట. ఈ నాటకానికి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన ఈ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నాటకం ఎంతో